ఆదికాండము 47వ అధ్యాయము 1 నుంచి 31 వచనముల వరకు వాక్య ధ్యానము. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలను తోను వారి పశువులతోనూ వారి కలిగినదంతటితోనూ కానాను దేశము నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియజేసి, తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తేమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేము మా పూర్వీకులు గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కానాను దేశమందు కారువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ యొద్దట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయుము. గోషేను దేశములో వారు నివసించవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని నుంచగా, యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవి కనుక ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినముల్లో వారు జీవించిన సంవత్సరములని కాలేదని ఫరోతో చెప్పి, ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి, ఆ దేశంలో రామెసేను మంచి ప్రదేశంలో వారిని స్వాస్యము నిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబంపు వారినందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కానాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం మమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కానాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును ద్రవ్యము వ్యాహాయమైన తరువాత ఐగుప్తులందరూ యోసేపు నద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేము ఇలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనదని కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఈయుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెలను మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యుద్ధకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయుము, ద్రవ్యము వ్యయమై పోయెను, పశువులు మందలను ఏలిన వారి వశమయ్యను. ఇప్పుడు మా దేశములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేము నశింపలేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము.
మేము చావక బ్రతుకున్నట్లు, పొలములు పాడైపోకుండానట్లు మాకు విత్తనము నిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి కనుక భూమి ఫరోది ఆయెను. అతడు ఐగుప్తు పొలి మేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులలో ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగేను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీ విత్తనములు పొలంలో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇవ్వవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్మును బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండి నిమ్ము, ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగం ఫరోదని. నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడి నియమించెను. ఆ యాజకులు భూములు మాత్రమే వినయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందరినీ మందులన్నీ గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారి ఆస్తి సంపాదించుకొని సంతానపు వృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించు సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నాతో తోడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము. ఎట్లాగనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదనను. మరియు అతడు నాతో ప్రమాణము చేయునప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తల మీద వంగి దేవునికి నమస్కారం చేసెను.